విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ కొల్లి రఘురామ్ రెడ్డి అలాగే ఇంకొకరు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి వీరిద్దరిపైన అటు టీడీపీ బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. లేఖలు రాశారు. వీరిద్దరూ కూడా హద్దులు మీరుతున్నారు, వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, వైసీపీ చెప్పిందే చేస్తున్నారు, సో దీనిపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి అటు టీడీపీ బీజేపీ ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే వీళ్ళిద్దరిపైన ఇట్లా ఫిర్యాదులు వచ్చాయి, సో ఒక నివేదిక సమర్పించండి, ఏంటి వీళ్ళిద్దరికి సంబంధించి ఏంటి ఫిర్యాదులు అందాయి, మరి ఏంటి ఓవరాల్ గా అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి లేఖ రాయడం జరిగింది. సో వీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇస్తుందో దాని ప్రకారం ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది వీరిద్దరిపైన. నిజమే, అంటే వీరే కాదు విచ్చలవిడిగా అధికార పార్టీకి చాలా మంది అధికారులు పనిచేస్తా ఉన్నారు. వీరిపైన చర్యలు తీసుకోవాలని క్రమేపీ లెటర్లు అయితే కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా చాలా మంది పెద్దలను కూడా బదిలీ చేసిన సంగతులను మనం చూస్తే ఒకరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ కొల్లి రఘురామిరెడ్డి, మరొకరు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి. వీరిద్దరూ హద్దులు మీరారంటూ ఇటు విపక్ష బీజేపీ టీడీపీ సహా పలు పార్టీల నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశాయి. వీటిని సీరియస్ గా తీసుకున్న ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. కొల్లి రఘురామిరెడ్డి ధర్మారెడ్డిల సంగతేంటి, వారిపై వచ్చిన ఫిర్యాదులు ఆరోపణలపై నిగ్గు తేల్చే నివేదిక ఇవ్వండి అని ఆదేశించింది. దీంతో ఆ ఇద్దరు అధికారులపై ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఆధారంగా ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ కొల్లి రఘురామ్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఇటీవల పలు ఫిర్యాదులు చేశారు. ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారు అనేది ప్రధాన ఫిర్యాదు. వైసీపీ నుంచి 30 కోట్లు ఎన్నికల ఖర్చు కోసం తీసుకున్నారు అన్నది వాస్తవం కాదని పురంధేశ్వరి పేర్కొన్నారు. ఇక ఈ మేరకు ఆమె రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. దీన్ని ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఈ నేపథ్యంలో ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిపై బీజేపీ టీడీపీ నేతలు భానుప్రకాష్ రెడ్డి, పట్టాభిరామ్ 8న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి వచ్చి 5 ఏళ్లుగా టీటీడీలో చక్రం తిప్పుతున్నారని, 3 ఏళ్ల నిబంధన ఆయనకు వర్తింపజేయలేదని ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు. 1500 కోట్ల అభివృద్ధి పనుల వ్యవహారంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి అయాచిత లబ్ధి పొందేందుకు ధర్మారెడ్డి ప్రణాళిక సిద్ధం చేశారని కూడా వివరించారు. ఇక పూర్తిగా ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఓవరాల్ అప్డేట్స్ ఏంటి వీటికి సంబంధించి? పవన్, ఏదైతే సిఐడి ఐజీ రఘురామిరెడ్డి కొల్లి రఘురామిరెడ్డి ఉన్నారో ఆయన పైన, అదేవిధంగా టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి పైన భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఒకరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీగా పనిచేస్తున్న రఘురామిరెడ్డి, అదేవిధంగా ఈవో తిరుపతి పనిచేస్తున్నటువంటి ధర్మారెడ్డి, వీరిద్దరి పైన చర్యలు ఎందుకు లేవు, వీరు హద్దులు దాటుతున్నారు, అయినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ బీజేపీ టీడీపీ సహా పలు పార్టీలు ఇప్పటికే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి, అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే ఫిర్యాదు చేశారు. అయితే దీని మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే వివరణ ఇవ్వాల్సిందిగా కోరిన పరిస్థితి అయితే ఉంది. ఇక కొల్లి రఘురామిరెడ్డి, ధర్మారెడ్డిల సంగతి, వారిపై వచ్చిన ఫిర్యాదులు ఆరోపణలపై నిగ్గు తేల్చి వెంటనే నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించింది. ఆ ఇద్దరు అధికారులపై ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీగా కొల్లి రఘురామిరెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇచ్చిన ఫిర్యాదు పైన కూడా రాష్ట్ర సీఈఓ స్పందించారని చెప్పుకోవాలి. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వివరణ కోరారు. దీనికి సంబంధించి ముఖేష్ కుమార్ మీనా సిఎస్ ను ఎంక్వైరీ చేసి వివరణ ఇవ్వాల్సిందిగా కోరిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు టీటీడీ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి తిరుమలలో వివిధ పనుల నిమిత్తం 1500 కోట్ల రూపాయల స్వామివారి సొమ్మును దుర్వినియోగం చేశారు. దానిలో స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కుటుంబానికి, ఆయన సన్నిహితులకు మేలు జరిగేలా చూశారు. ఇప్పుడు దానిలో వచ్చినటువంటి కమిషన్ డబ్బుల్ని ఎన్నికల్లో వాడుతారని కూడా జనసేన, టీడీపీ పార్టీలు ఇప్పటికే ఫిర్యాదు చేశాయి. దీంతో పాటుగా ధర్మారెడ్డి డిప్యుటేషన్ పై వచ్చి సుదీర్ఘకాలం టీటీడీలో కొనసాగుతున్నారు. ఆయన టీటీడీ దేవస్థానానికి వచ్చే ప్రముఖులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖులు, అదేవిధంగా వ్యాపారవేత్తలను మంచి చేసుకుని వారి ద్వారా వైసీపీకి ఫండింగ్ చేయిస్తున్నారనే ఆరోపణలు కూడా వారు చేసిన పరిస్థితి అయితే ఉంది. టీటీడీ సొమ్మును ఇష్టానుసారంగా దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పి కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు అయితే జనసేన, బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు
ఇటు కొల్లు రఘురామరెడ్డి వ్యవహారం పైన కూడా అనేక ఫిర్యాదులు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈయన్ను వెంటనే అక్కడి నుంచి తప్పించాలని కూడా చెప్పారు. లేని పక్షంలో కనుక ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం ఉండదు అని కూడా చెప్పిన పరిస్థితి. దీనిపైన రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక అడిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన నివేదిక కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నివేదిక ఆధారంగానే వీరిద్దరిపైన కూడా భవిష్యత్తులో చర్యలుండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.